నుంచి వరద పెరగడంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు తెరిచి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ముసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. నిన్న వరద పెరగడంతో బ్రిడ్జ్ పైనుంచి రాకపోకలు నిలిపివేశారు. ఇక ఇవాళ అడ్డుగా వేసిన బారికేడ్లను తొలగించారు. ఇలా బ్రిడ్జ్ మూసివేయడం, తెరవడం అలవాటుగా మారిందంటున్నారు స్థానికులు. మరింత సమాచారం మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. దినదిన గండం నూరేళ్ల ఆయుషులాగా ముసారాంబాగ్ బ్రిడ్జ్ పరిస్థితి అయితే మారింది. వరద పెరిగినప్పుడు మూసివేయడం, వరద తగ్గినప్పుడు మాత్రం తెరవడంతో ఇక్కడ ప్రయాణించే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ప్రస్తుతం మనం ముసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ లొకేషన్లో చూసుకోవచ్చు, పైన కురుస్తున్న వర్షాలకు పైన నుంచి వస్తున్న వరద నీటితోటి అయితే రెండు జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి భారీ ఎత్తున వరద చేరడంతో అధికారులు రెండు జలాశయాల నుంచి గేట్లు ఎత్తడంతో ఆ నీళ్ళంతా కూడా మూసీ నదిలో వచ్చి చేరుతుంది. ఆ మూసీ నది ఈ వరద పెరగడంతో మాత్రం ఇక్కడ చాలా ముసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద ఉగ్ర రూపం దాల్చింది మూసీ నది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు ఎంతటి భారీ వరద ప్రవహిస్తుందో. ఎందుకంటే ప్రతిసారి వర్షాలు పడినప్పుడల్లా కూడా ఈ ముసారాంబాగ్ బ్రిడ్జ్ పరిస్థితి అయితే ఇలాగే ఉంది. ఎందుకంటే ఇక్కడ అంబర్పేట నుంచి మలక్పేట వెళ్ళే వాహనదారులకు ఇదే ప్రధాన రహదారి కాబట్టి ప్రతిసారి ఆ వరద పెరిగినప్పుడల్లా కూడా ఈ మూసీ నది ఇక్కడ ఉన్న పాత బ్రిడ్జి నుంచి వస్తుంది. మనం విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఈ పాత బ్రిడ్జికి ఆనుకొని ఈరోజు వరదనైతే అక్కడ ప్రవహిస్తుంది. ముఖ్యంగా పాత బ్రిడ్జికి అయితే ఆ పగుళ్ళు కూడా రావడం జరిగింది. ఆ పగుళ్ళు, ఆ ఇనుప సలాకాలు కూడా తేలడంతో ఇది డేంజర్ స్థాయిలో ఉందన్నట్టు కూడా ముందస్తు జాగ్రత్తతోటి వరద పెరగగానే అధికారులు రెండు వైపులా బ్యారికేడ్లు మాత్రం వేస్తున్నారు. బ్యారికేడ్లు వేసి ఇక్కడ నుంచి వెళ్లే వాహనదారులకు ఆల్టర్నేటివ్గా గోల్నాకా బ్రిడ్జ్ నుంచి చూపించడంతో వాళ్ళందరికీ ఇబ్బందులు అవుతున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఈ ఇబ్బందుల నుంచి వారిని తీసివేయడానికి ఇక్కడ కొత్త బ్రిడ్జ్ను గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ పనులు జరుగుతూనే ఉన్నాయి. డీలే అవ్వడంతో మాత్రం ఇక్కడ వాహనదారులకు ఇబ్బంది అవుతుంది. 50 కోట్లు పెట్టి కూడా ఈ బ్రిడ్జ్ను శాంక్షన్ చేశారు. ఇంకా ఎందుకు పూర్తి చేయట్లేదంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కానివ్వండి, ఇక్కడ వాహనదారులందరూ అయితే తీవ్రంగా ఆగ్రహానికి గురవుతారు. ఎందుకంటే ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడు చిన్నపాటి వర్షాలు వచ్చినా కానీ ఇక్కడ వాహనదారులకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ బ్రిడ్జ్ను వెంటనే పూర్తి చేయాలని చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా వచ్చిన వరదలకైతే ఇక్కడ ముసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న ధోబిఘాట్ని ప్రస్తుతం మనం చూడొచ్చు. ఆ ధోబిఘాట్ పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయింది. ఎందుకంటే భారీ ఎత్తున వచ్చిన వరదలతోటైతే ఇక్కడ ప్రభుత్వం నిర్మించిన ధోబిఘాట్ కూడా మొత్తం అస్తవ్యస్త స్థాయికి వచ్చింది. ఇక్కడ ఉన్న రజకులు ఎవరైతే ఉన్నారో ధోబిఘాట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ధోబిఘాట్ అంతా కూడా కొట్టుకుపోయింది. దాంతోపాటు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఇండ్ల కూడా ప్రమాదశత ఉంది. ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ముప్పు ప్రాంతం ఏదైతే ఉందో వాటన్నిటి కూడా వరదలు వచ్చినప్పుడు అధికారులు అప్రమత్తమై ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండానైతే వాళ్ళని వెంటనే తీసేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇంకా రానున్న 5-6 రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక్కడ ముసారాంబాగ్ బ్రిడ్జ్ 2 రోజులకు ఒకసారి మూసివేస్తున్నారు, వరద తగ్గని తెరుస్తున్నారు. కాబట్టి ఆల్టర్నేటివ్గా ఇక్కడ నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ మాత్రం తొందరగా నిర్మించాలి. తొందరగా నిర్మించినట్టయితే ఈ వాహనదారులకు ఈ అవస్థలు అనేటివి లేకుండా ఉంటాయి. ఎంత పెద్ద వరద వచ్చినా వాళ్ళు పైనుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే అధికారులకు వెంటనే ఈ హై లెవెల్ బ్రిడ్జిని పూర్తి చేయాలి, పూర్తి చేసి మాకు ఈ సమస్య నుంచి బయటపడేయాలంటూ కూడా కోరుతున్నారు. దాంతోపాటు అధికారులు కూడా ఈ 2-3 రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ, మూసీ పరివాహక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్టు పరశురామ్తో మొగుళ్ళ పాపన్న, బిగ్ టీవీ.